ఇది ఒరిజినల్ బెల్జియం డైమండ్ 1.5 వస్తుంది. నాకు ఇటువంటి టైప్ అక్కల సింపుల్ గా ఇది చాలు. సార్ మీ భార్య ఇంత కాస్ట్లీయా? పెళ్ళైన వాళ్ళు సుధకాగా పెళ్ళాల దగ్గర నుంచి నగలు తీసుకుంటామే కదా తాకట పెడతాను. ఇది గర్ల్ ఫ్రెండ్. హలో, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఆ రోజు ఆ ఛానల్ ఇంటర్వ్యూ. ఆ రోజు ఇచ్చిన మీరు బియ్యం గిఫ్ట్ ఇంకా ఉన్నాయి. ఆ రోజు అన్నారు జీవితం ఒక బ్రిడ్జ్ లాంటిదని. మీ సమస్యలు తీరిపోయాయా? కొంచెం కొంచెంగా. ఏదేమైనా ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది. ఆ రోజు నేను అడగడం మర్చిపోయాను, మీరు అసలు ఏం చేస్తుంటారు? లేదు లేదు, స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఏవండి ఆ డిజైన్ చూడండి. నేను నా బ్రదర్ ని మీకు పరిచయం చేస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అనయ్య, వీరెవరో నీకు తెలుసా? ఆ రోజు ఒకరి గురించి చెప్పాను, గుర్తుందా? టాల్స్టాయ్ కొటేషన్స్ అని చెప్పి. గుర్తులేదు, చాలా మందిని కలుస్తూ ఉంటాను కదా. కానీ నాకు తెలుసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్జెంట్ జోసెఫ్ ఇంతకు ముందు ట్రాఫిక్ లో ఉండేవారు. కానీ ఇప్పుడు ఈస్ట్ సర్కిల్ సిఐ. పబ్లిక్ ఇప్పుడు మీ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఈ పబ్లిక్ చాలా ఇబ్బంది. నేను ఒక విషయం చెప్తే మీరు ఏమనుకోకూడదు. ఏమీ అనుకోను. మిమ్మల్ని చూస్తే ఆ నజీర్ లాగే ఉన్నారు. ఎవరిలాగా? పాత హీరో ప్రేమ్ నజీర్. కొంతమంది అలాగే అంటూ ఉంటారు. అవును. మీ పర్చేస్ చేసుకుంటూ ఉండండి, నేను వస్తాను. May I come in, sir? Yes. I am Ramkishore. నేను ఒక డైమండ్ డిజైనర్. 8 years శ్రీలంకలో ఉన్నాను. శ్రీలంకను బేస్ చేసుకుని 4 కంట్రీస్ కి నేను డైమండ్ సప్లై చేస్తూ ఉంటాను. పోయిన నెలే నేను ఈ ఊరికి వచ్చా. బై ద వే, నా దగ్గర ఉన్న డైమండ్ డిజైన్స్ మీకు చూపిస్తాను. వద్దొద్దు, మాకు సొంతంగా డిజైనర్స్ ఉన్నారు. ఒక్కసారి చూడండి సార్. చూడడానికి ఫీజే ఉండదు సార్. సిస్టమ్ లో ఒకసారి పెట్టి చూడండి. నాకు చాలా పనులున్నాయి. తెలుసు సార్, ఇది ఒక 5 నిమిషాల పనేగా. నచ్చిందంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సారీ సార్, ఏమైంది సార్? తెలీదు. ఏమైందో తెలియట్లేదు సార్. సెక్యూరిటీ సిస్టమ్ హ్యాంగ్ అయింది, అందువల్లే అలారం మోగింది. ఏదైనా మిస్ అయిందా? డీటెయిల్ చెకింగ్ తర్వాత చెప్పగలను సార్. సార్, డైమండ్ సెక్షన్ లో ఒక రింగ్ దొంగతనం అయింది. నేను ఇక్కడ ఉండగా దొంగతనమా? అదే కదా ఆయన ఉన్న ఛానల్ కి ఫోన్ చేసి చెప్దామా? దాని గురించి ఏం మాట్లాడదు, మా క్రెడిబిలిటీ డ్యామేజ్ అవుతుంది. మీరు పర్మిషన్ ఇస్తే అందరినీ చెక్ చేస్తాం. అది నాకు కూడా కావాలి. డైమండ్స్ ఏమైనా కనపడకుండా పోతే దాన్ని నేను కనిపెడతాను. డోర్ లాక్ చేయి. ఓకే సార్. అందరినీ లైన్అప్ చేయి ప్లీజ్. వద్దు, ఇతను నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ కదా, పర్లేదు సార్. లేదు 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 లేదు, ఇది వద్దు. ఇది వాళ్ళ డ్యూటీ సార్. ప్లీజ్ ప్లీజ్. బ్యాగ్ లో. ఓకే సార్, నేను బయలుదేరతాను. తప్పకుండా కలుద్దాం. చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. ఓకే బాయ్. అయితే నన్ను కూడా చెక్ చేయండి. వద్దు, మీ గురించి మాకు తెలియదా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వెళ్ళండి సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. రా. అయినా కూడా ఇంతమంది ఉన్నప్పుడు ఎలా దొంగతనం చేస్తారు? డైమండ్ వాళ్ళ సేఫ్ లోనే ఉండుంటుంది. ఏదో మిస్టేక్ జరిగింది. నేను అక్కడ నిలబడి ఉండగా ఎవడైనా నేను కొట్టానంటే. నమస్కారం సార్. సార్ ఇంకా వెళ్ళదా? వెళ్ళాలని చాలాసేపు నుంచి అనుకుంటున్నాను సార్. ఒక్క నిమిషం సార్. నాకు ఇంత హెల్ప్ చేసినా మీకు ఒక థ్యాంక్స్ చెప్పకుండా అంత వద్దు. కావాలి సార్. ఇటువంటి ఆఫీసర్ నా ఫ్రెండ్ అని నేను చెప్పుకుంటాంలో చాలా గొప్పగా ఉంటాను సార్. అది మాత్రమే కాదు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అసెట్ సార్. అందంగా వేరే ఉన్నారు. ఏమిటో తెలియదు, నన్ను ఎవరైనా పొగుడుతుంటే అలా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అవును, నిజంగా చెప్పాలంటే వీక్ అవుతుంది నేనే, మీరు చూపించే ప్రేమ ముందు.
నన్ను అభిమానించే వాళ్ళకి నేను ప్రేమను పంచుతూ ఉంటాను. కానీ నేను నాకు కావాల్సింది మాత్రమే తీసుకుంటాను. చాలు. విత్ యువర్ పర్మిషన్ నేను మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా? ప్లీజ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. బంగారం లాంటి మనిషి. అయితే వాళ్ళని మన అమ్మాయికి అడిగితే ఎలా ఉంటుంది? ఈ ఏడాది కానివ్వు. పదరా. అయ్యో ఏమైందండి? ఏంటండి ఇదేలా? ఏమైంది? ఎవరు? ఏం కావాలి? కేబుల్ కంపెనీ. మీరా? ఏ ఉండకూడదా? చాలా చోట్ల చెట్లు పడి తెగిపోయింది కదా. మేడం ఫోన్ చేసినందుకు వచ్చాను. అక్కర్లేకపోతే వెళ్ళిపోతా. లేదు 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 లేదు, వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు, తొందరగా వెళ్ళు. నీళ్లు ఆక్సిజన్ లేకుండా కూడా మేడం బతికేస్తారు, టీవీ లేకుండా బతకలేరు. నేను ఈ కేబుల్ టీవీలోంచి వస్తున్నాను. అయ్యో నేను ఇప్పుడే కదా ఫోన్ చేసి చెప్పాను. ఓ అలాగా. నా కంపెనీ సిస్టమ్ అలాంటిది. కస్టమర్ ఫోన్ చేసిన వెంటనే వచ్చేస్తాం. ఓ రండి. దత్తన్ గారి కూతురేనా? లేదు, భార్యనే. ఓ సారీ సారీ సారీ. నేను అనుకున్నాను ప్లస్ 2 చదివే కూతురేమో అని. ఐఎమ్ రియలీ సారీ. మేడం ఆ కేబుల్ సరైందో చూస్తారా? మీ వాళ్ళే వచ్చారు, సరి చేస్తున్నారు. మావాడా? అదేంటంటే కేబుల్లో కాదు, స్తంభం దగ్గరే ప్రాబ్లం. అది చెప్దామనే వచ్చాను. నేను ముందే చెప్పాను విఐపీల ఇంటికి వెళ్ళి దొంగిలించకూడదు అని. రేయ్ వాళ్ళు కేసులు పెడతారు కదరా. అప్పుడు ఎక్కడికెళ్ళి దాన్ని తీసుకోమంటున్నారు? రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇల్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి దొంగిలించొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టి టైం వేస్ట్ చేసుకోరు. ఈ విషయంలో నువ్వేమంటావు? అది నా సజెషన్ ఏంటంటే దత్తన్ సార్ అని చెప్పేది మనకు ఒక ప్రొటెక్షనే కదా. విని తెలుసుకోండి. చెప్పు. లేదు, ఆయన లేకపోతే మనం అందరం లోపలికి వెళ్ళిపోతాం. అందువలన ఆయన మీద ఉన్న కృతజ్ఞత ఎప్పుడు మనకు ఉండాలని చెప్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. సార్, మీరు ఇక్కడికి సిఐగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు టైం దొరికితే ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళండి. మీరు ట్రాఫిక్ నుంచి మారిపోయారు కదా? అవును. ఆ నగలు కొట్టేసిన దొంగ గురించి ఏదైనా తెలిసిందా? పట్టుకుంటాను. వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాను. నా సర్కిల్లో ఏవైనా సరే